అందరికీ నమస్కారం. అంటే ఎప్పుడు అంటే మన గుంటూరులో కానీ ఎప్పుడు వైసీపీ టీడీపీ అందరిని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఫస్ట్ టైం ఏంటంటే ఒక లేడీ కార్పొరేటర్ని అయితే ఇంటర్వ్యూ చేయడానికి మేము ముందుకు వచ్చాను. అయితే ఎందుకంటే మేడం గారి గురించి అయితే చాలా విషయాలు ఇక్కడ గ్రౌండ్లో మాకు తెలుసుకుని ఉన్నాయి, కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ నేను ఇంటర్వ్యూలో అడగబోతున్నాను. అయితే ఈరోజు మన ఇంటర్వ్యూ చేయబోతుంది గుంటూరు ఈస్ట్ 6వ వార్డు కార్పొరేటర్ అయిన పోతురాజు సమత గారితో ఈరోజు మనం ఉన్నాము. నమస్తే అండి. నమస్తే అండి. మీరు చూస్తే హోమ్లీగా ఉన్నారు. పొలిటికల్గా ఎలా టచ్ అయింది మీకు? ఎలా వచ్చారు ఈ రాజకీయాల్లోకి? నేను ఒక హౌస్ వైఫ్నేనండి. కాకపోతే ఏంటంటే పొలిటికల్గా కార్పొరేషన్ దాని మీదే బయటికి రావటం జరిగింది. మా అత్తయ్య గారు వాళ్ళు ఒక 50-60 ఇయర్స్ నుంచి వాళ్ళు పొలిటికల్గా ఉన్నారు. మీ అత్తగారు వీళ్ళందరూ హస్బెండ్ మా అత్తగారు మామగారు ఉండేవాళ్ళు. వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారండి. మా అత్తగారు దగ్గర 10-15 ఇయర్స్ దాకా సిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా చేశారు. మేము 2014లోనే మేము టీడీపీకి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. టీడీపీ బాబు గారు ఆయన విజన్ ఉన్న నాయకుడు, ఆయన పరిపాలన కానీ అంతా బాగా నచ్చింది మాకు. నచ్చి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆయన బాగానే చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే మాకు నచ్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారు అయితే నచ్చిందంటే ఆయన బెటర్, ఈయన మీద బెటర్, నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రాజశేఖర్ రెడ్డి గారు బెటర్. అయితే 2014లో మీరు వచ్చారు. ఓకే, రాజకీయ ప్రవేశం అయింది. అసలు కార్పొరేటర్ గా ఎలా రంగప్రవేశం చేశారు? మా హస్బెండ్ ఏంటంటే నన్ను మరి ఆయన డిసైడ్ చేసుకున్నట్టున్నారు నన్ను పొలిటికల్గా బయటకు తేవాలనేసి. ఇంకా దాని మీద ఇంకా ఆయన చెప్పినట్టే నేను ఇంకా కార్పొరేటర్గా బయటికి రావటం జరిగింది ఆయన కోరిక మేరకు. ఇంకా మెజారిటీతో గెలిచారు. నేనమ్మా నాది చెప్పాలంటే ఫస్ట్ రమేష్ గాంధీ గారి మీద పోటీ చేశాము. రమేష్ గాంధీ గారి మీద పోటీ చేశాను. ఆయన మేయర్ అభ్యర్థి అనేసి చెప్పేసరికి అందరూ ఆయనకి వేయటం జరిగింది. నేను అప్పుడు 1000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాను. మళ్ళీ ఆయన కరోనా టైంలో కదా ఆయన చనిపోవటం జరిగింది. 6 నెలల తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టారు. బై ఎలక్షన్స్ పెట్టిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ వైఫ్ కానీ వస్తే పిల్లలు లేరు ఆయనకి, వాళ్ళ వైఫ్కి కానీ ఇస్తే కనుక మేము పోటీ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ వైఫ్ కాకుండా బయట వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఇంకా అందుకని మేము మళ్ళీ పోటీ చేయటం జరిగింది. పోటీ చేయటం జరిగింది. తర్వాత ఏంటంటే అప్పుడు రమేష్ గాంధీ గారు మీద కూడా ఈ చాలా రూమర్స్ అనేవి కూడా వచ్చింది. అంటే రూమర్స్ అంటే ఎట్లా అంటే ఆయనకు అన్యాయం జరిగిందని. అవును, విన్నాము కూడా. ఆయనకు అన్యాయం జరిగింది అని అట్లా వచ్చింది. తర్వాత కూడా మేము వచ్చినప్పుడు కూడా ఇట్లా రమేష్ గాంధీ గారికి ఇట్లా అన్యాయం చేశారు, ఇట్లా ఆయన చనిపోయారని కూడా మాకు చాలామంది బాధపడ్డారు. నేను వాళ్ళ మిస్సెస్ని కూడా వెళ్ళి కలవటం జరిగింది. ఆమె కూడా చాలా బాధపడ్డారు. ఇట్లా కరోనా టైంలో కూడా ఆయన కష్టపడి ఇట్లా చేశారు, అందుకని ఆయన ఇట్లా ఎందుకు కార్పొరేటర్గా నుంచోపోయి ఉంటే ఇట్లా ఆయనకు జరిగేది కాదేమో అనేసి. తర్వాత మీరు మళ్ళీ బై ఎలక్షన్లో ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? నేను బై ఎలక్షన్స్లో ఉన్నప్పుడు 536 ఓట్లతో మెజారిటీతో గెలిచాను నేను. మరి గెలిచారు కదా, అంటే అడగచ్చో లేదనే కానీ మరి మీ వరకు మీరు చేసుకుంటున్నారా ఇక్కడ ప్రజలకు సేవలు? నేనైతే గెలిచినప్పటి నుంచి మాత్రం నేను కార్పొరేటర్గా నేను ప్రతి వీధికి వెళ్తున్నాను, అక్కడ సమస్యలు తెలుసుకుంటున్నాను. అక్కడ డ్రైనేజ్ సమస్య కానీ ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవటం, అది వెంటనే చేయించటం. కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆమె ఒక IAS ఆఫీసర్ ఆవిడ వచ్చారు. ఆవిడ కొంచెం ఏదన్నా ఇట్లా ప్రాబ్లం ఉందనంటే ఆమె ఓకే చేయటం కానీ అవి చేయటం చేశారు. ఫస్ట్లో అంతా బాగానే చేశారు, కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం టైట్ అయింది. మాకు వర్కులు అవి జరగట్లేదు. ఒక డౌట్, మరి ఇక్కడున్న అంటే కార్పొరేటర్ అనగానే మీకు మేయర్ అధినేత, మరి ఇక్కడ ఈస్ట్ అనగానే ఎమ్మెల్యే మాట వినాలి. అంటే మీకు ఎమ్మెల్యే గారు మేయర్ గారు మీకు సపోర్ట్ బాగానే ఉంటున్నారా? అంటే మీరు అపోజిషన్ కదా, అందుకని డౌట్. అస్సలు ఉండదు. అసలు ముస్తఫా గారు అయితే మహిళా కార్పొరేటర్ అని కూడా చూడరు. అసలు మహిళా కార్పొరేటర్ అని కూడా చూడరు. అది అందరికీ తెలిసిన విషయమే. కలిసిపోతారు, చిన్నపిల్ల తన లాగుంటారు అనేసి అందరూ చూసే విషయమే. కానీ ఆయన పైకైతే మా విషయంలో మాత్రం అట్లా ఉండరు. ఆయన మీ విషయం అట్లా ఏం చేశారు అంటే సంఘటనలు ఏం జరిగినాయని
ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇప్పుడు ఒక కార్పొరేటర్గా ఏదైనా పెన్షన్స్ వచ్చినా కానీ ఏదైనా సచివాలయం ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా వెళ్ళినప్పుడు కానీ ఒక తెలుగుదేశ కార్పొరేటర్ అనేది మాత్రం బాగా చూపిస్తారు. అంటే పెన్షన్ ఇస్తున్నాను, ఒకసారి పిలిచారు, వెళ్ళాను, ఇస్తున్నాను, నా చేతిలో నుంచి వాళ్ళ కార్యకర్తల చేత పెన్షన్ లాగించుకొని ఈవిడ చేత ఇప్పించడం ఏంటి అనేసి వాళ్ళ చిన్న చిన్న కార్యకర్తల చేత ఇప్పించడం కూడా జరిగింది. అప్పుడు నేను గట్టిగా అడగటం కూడా జరిగింది ముస్తఫా గారిని, ఏంటండి ఇస్తే మీరన్నా ఇవ్వండి, మన ప్రజాప్రతినిధులు నేనన్నా ఇస్తానంటే ఒకప్పుడు గిరి ఇట్లా చేశారు, ముస్తఫాని ఇలా చేశారట గిరి, ఒకప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిరి నన్ను కూడా ఇట్లాగే చేశారు కాబట్టి మిమ్మల్ని నేను ఇట్లాగే చేస్తాను అన్నట్టుగా డైరెక్ట్గా ఆయన అనేసారు. డైరెక్ట్గా అంటే మీరు ఒకప్పుడు గిరిగారు చేశారని ఇప్పుడు మీరు చేస్తున్నారని కూడా అడగటం జరిగింది. అంటే ఏం మాట్లాడాలి, అవును అంతే చేస్తున్నాం అనేసారు. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆయన మీద నాకు ఎటువంటిది ఉండేది కాదు, కానీ ఇట్లా బిహేవ్ చేసేసరికి ఒక మహిళా కార్పొరేటర్ దగ్గర కూడా ఇలా బిహేవ్ చేసేసరికి నాకు అది నచ్చలేదు. ఫెయిర్ అనేది లేదు, నచ్చలేదు. ఆ బిహేవ్ చేయటం విధానం నచ్చలేదు. ఆయన ఎవరో చేశారని చెప్పేసి, గిరిగారు చేశారని చెప్పేసి ఈయన మా మీద రివెంజ్ తీసుకోవటం కరెక్ట్ అనిపించలేదు. మరి ఇప్పుడు ఈ రోజు మరి గిరిగారితో ఆయన మీటింగ్ అది కూడా అడిగాను నేను, ఆ రోజు అది కూడా అడిగాను, మీరు మీ ఇద్దరు పక్క కూర్చొని బాగానే కబుర్లు ఆడుకుంటున్నారు, మీరు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు అని కూడా. ఏం సమాధానం లేదు, దానికి సమాధానం లేదు. కానీ ఆ రోజు జరిగిన దానికి మాత్రం రివెంజ్ మీ మీద తీర్చుకున్నారు అనమాట, టీడీపీ మీద. అది కాక ఇదేంటంటే ఆయనకి మంత్రి పదవి కూడా పోయింది అనేది కూడా వచ్చింది. అంటే ఈ సీటు కనుక వైసీపీకి వచ్చినట్టయితే బై ఎలక్షన్స్లో ఆయనకి మంత్రి పదవి వచ్చేది. ఈ సీట్ నేను గెలవటం వల్ల మంత్రి పదవి పోయిందన్న అక్కసుతోనో ఏమో, మరి నా మీద కోపంతోనో మరి ఏమో ఆయన అలా చేశారు. ఎమ్మెల్యే గారు ఇలా ఉన్నారు, మరి మేయర్ గారు బాగా సపోర్ట్ అస్సలు లేదండి, అస్సలు లేదు. ఎందుకు అసలు నేను అసలు ఆయన ఛాంబర్కి ఎప్పుడైనా వెళ్ళినా, నేను చంద్రబాబు నాయుడు ఆయన ఛాంబర్కి వచ్చినట్టుగా ఎంతో సీరియస్ గా చూస్తూ ఉంటారు. ఆయన సమస్యల మీద వెళ్తారు, సమస్యల మీదే ఏ సమస్యలు ఉన్నాయి, ఏదైనా వార్డులో కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఆయన్ని కలవటానికి వెళ్తాం. అది చేయించండి, రోడ్లు కానీ కాలువలు కానీ మాకు కొంచెం ఆ వర్కులు కావాలని అడగటానికి వెళ్తాం. అడగటానికి వెళ్తేనే ఇంకా నేను చేయనని మొహం మీదే చెప్పేశారు ఆయన. చేయను, మీరు టీడీపీ కార్పొరేట్లు, నేనైతే చేయను అని చెప్పేసి. టీడీపీ కార్పొరేటర్ చేయను అనేది క్లియర్ గా చెప్పేశారు, మొహం మీద చెప్పేశారు. అంటే టీడీపీ కార్పొరేటర్ అయినా కూడా ఇప్పుడు వార్డులో సమస్యలు ఉండవా, మరి కులం చూడడం, మతం చూడడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడడం అన్నారు కదా, మరి చూస్తున్నట్టుందిగా మీరు చెబుతుంటే. ఇప్పుడు అన్ని అంటారు కానీ ఆయన అయితే డైరెక్ట్ గా చెప్పేశారు. మీరు ఏదైనా ఉంటే మా పార్టీకి వస్తే మీకు అన్ని చేసి పెడతాము, మీకైతే మేము చేయమని చెప్పేసి. టీడీపీలో ఉంటే చేయరు, మీరు పార్టీ మరి వైసీపీలోకి వస్తే మీకు ఏదైనా చేస్తారు. సమస్య లేదే, వచ్చేదే లేదు, మేము ఈ పార్టీలోనే ఉంటాం. సమస్య లేదు, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మేము టీడీపీలోనే ఉంటాం. గవర్నమెంట్ ఉన్నా లేకపోతే టీడీపీలోనే ఉంటారు. ఇంకేమి మీకు ఎదుర్కొంటున్నారు అంటే ఇప్పుడు ఈ ఈస్ట్ లో వైసీపీ నాయకులతో ఇదేనా ఇంకేమైనా ఎదుర్కొంటున్నారా? ఇక్కడ వైసీపీ నాయకులు అనేసరికి అమ్మ ఇక్కడ స్కూల్స్ ఉండేవి, ఏదైనా సచివాలయానికి సంబంధించి కూడా మాకు ఆ అడ్మిన్స్ కానీ సెక్రటరీస్ కానీ ఏదైనా కొంచెం కార్పొరేట్లకి ఏదైనా ఫేవర్గా ఉందని తెలిస్తే వాళ్ళ మీద దాడికి వెళ్ళటం, మీరు ఎందుకు టీడీపీ కార్పొరేట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళు భయపడతానే ఉంటారు. అడ్మిన్స్ కానీ సచివాలయం సిబ్బంది కానీ భయపడతానే ఉంటారు. నేను మాత్రం వాళ్ళని మాత్రం ఫ్రీగానే ఉండమంటాను. నా ద్వారా మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు మాత్రం ఫ్రీగానే ఉండండి. అంటే నాకు చెయ్యట్లేదని చెప్పి మిమ్మల్ని గిట్టాలు అట్లాంటివన్నీ మేము చెయ్యం. మీరు ప్రజలకు మాత్రం నేను ఒకటే చెప్తాను, కులాలు మతాలు పార్టీలు చూడకుండా మీరు చెయ్యండి. కులాలు మతాలు పార్టీలు చూడకుండా మీరు చెయ్యండి. మీ జోలికి మిమ్మల్ని నేనేం మాట్లాడను. నేను అనేసాను. చేస్తున్నారా బాగానే వాలంటీర్లు? నా దృష్టికి కనుక ఏదైనా వస్తే కనుక వెంటనే ఫోన్ చేసి అడగటం కానీ ఇట్లా వీళ్ళకి చేయలేదని అంటే వెంటనే చేసి పెడతాను. అంటే వైసీపీలో సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ అయితే బాగుంది, ప్రజలకు పథకాలు ఎక్కడైతే అవినీతి జరగట్లా ఉంది, అవి కూడా ఉన్నాయి. కొంతమంది బాగానే చేస్తున్నారు కానీ అందరూ అలా చేస్తున్నారని నేను అన్ను. ఎందుకంటే అవినీతి చేసేవి కూడా చూశాను. నేను గెలిచిన కొత్తలో రాజాగారితో వెళ్తేనే నాకు ఒక పెద్ద ఆవిడ అంది, అమ్మ నాకు పెన్షన్ ఆపేశారమ్మ, నాకు చేసి పెట్టట్లా, సంవత్సరం నుంచి తిరుగుతున్నాను, వాలంటీర్ ఎందుకే చేయట్లేదమ్మా అంటే 2000 రూపాయలు ఇవ్వాలంటాం, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేదమ్మా అనేసి చాలామంది అడిగారు, 2-3 అడిగారు అక్కడ. దాని మీద 2000 పెన్షన్ ఇప్పించాలంటే వాలంటీర్కి 2000 ఇవ్వాలంట. ఇట్లా అడగటం కూడా జరిగింది. చాలామందికి దగ్గర ఒక 6 months బ్యాక్ అయితే దగ్గర మా వార్డులో 100 మంది దాకా పెన్షన్లు పోయినాయి. ఏదంటే 300 యూనిట్ల కరెంటు బిల్లు వలన పోయినాయి.
బిల్లు వల్ల 300 యూనిట్ల కరెంటు బిల్లు వలన పోయింది. గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేదమ్మా, ఇప్పుడు పెట్టారు, నేను ఎన్టీ రామారావు కాడ నుంచి తీసుకుంటున్నాను పెన్షన్లు, నాకు ఇప్పుడు పోయినాయి అని కూడా అనటం జరిగింది. చాలా మందికి పోయినాయి. మళ్ళీ 100 గజాల్లో ఇల్లు ఉండకూడదు, ఆయన ఏం పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటారు, మాకు 100 గజాల్లో 50 గజాల్లో ఇల్లున్నా కానీ పోయినాయి. అంటే 50 గజాల్లో అంటే మొన్న మాకు కొత్తపేటలోనే మాకు 40 గజాల ఇల్లు ఉంది. అంటే కింద ఒక గది వేసుకున్నారు, పైన ఒక గది, పైన ఒక గది అట్లా ఉందని చెప్పేసి అన్ని స్టేర్లు ఉండకూడదట, అవి కూడా ఒక మెజర్మెంట్ అంట. అందుకని పెన్షన్లు పోయినాయి, రేషన్ కార్డులు పోయినాయి, చాలామందికి పోయినాయి. ఈ విధంగా కరెంటు బిల్లు ఒకటి ఎఫెక్ట్. జగన్మోహన్ రెడ్డికి అందరికీ తిట్టిపోస్తున్నారు ఈ గవర్నమెంట్ని. ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు ఎందుకు పెట్టారు అంటే 50 గజాలు 40 గజాల్లో కూడా మాకు ఇల్లు ఉండకూడదా, ఏసీలు పెట్టుకో, ఎండాకాలం ఏసీలు ఉండకూడదా, మేము వేసుకోకూడదా, పేదలంగానే ఉండాలా, అంటే పథకాల మీదే బతకాలి, పేదరికంగా బతకాలి, ఎవరు ఏది కొనుక్కోకూడదు. ఇంకొకరు ఏంటంటే వాళ్ళు చిన్న బడ్డీ కొట్టు ఉంది, వాళ్ళు 4 వీలర్ ఒకటి ఉంది. 4 వీలర్ ఏంటంటే డైరీలు అన్న బైబుల్స్ అమ్ముకుంటారట. వెళ్ళి సభలో పెడతారు కదా, వాటి దగ్గరికి వెళ్ళి డైరీలు అవి అమ్ముకుంటాం, బైబుల్స్ డైరీలు ఇవి అమ్ముకుంటామమ్మ, మేము చిన్న వాళ్ళమమ్మ, మాకు కూడా రేషన్ కార్డులు పెన్షన్లు పోవడం జరిగింది అనేసి చెప్పడం కూడా జరిగింది. ఈ ఒక పెన్షన్ అయినా మిగతా పథకాలన్నీ ప్రజల్లోకి బాగానే వెళ్తున్నాయి కదా, పథకాలన్నీ బాగానే, అసలు 90% పథకాలు ప్రజల్లో చేరుకుంటున్నాయంట. అస్సలు లేదు. అసలు వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక రావటం కారణమే సంక్షేమ పథకాలు అందరికీ చేరట్ల. అంటే గత ప్రభుత్వంలో చేరినట్టుగా ఈ ప్రభుత్వంలో చేరట్ల. అంటే సంక్షేమ పథకాలే ప్రజల్లో ఉన్నాయి, మీ బిడ్డ మీకు మేలు చేశారంటే ఓటేయండి అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పారు కదా. మీరే సంక్షేమ పథకాలే. విద్యా దీవెన అందక చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డబ్బులు కట్టుకోలేక వాళ్ళ సర్టిఫికేట్లు రాక బయటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యా దీవెన రావలేదు, అమ్మఒడి రావట్లేదు, 15,000 అని చెప్పారు, ఇంట్లో అందరికీ అన్నారు, పిల్లలందరికీ 15,000 అన్నారు. నెక్స్ట్ ఇయర్ ఏమో క్లీనింగ్కి వాటికి అని చెప్పేసి 14,000 అన్నారు, 13,000 అన్నారు. ఈ సంవత్సరం ఇంకా పడలేదు. ఫుల్ ప్రెజెడ్ గా అయితే మాత్రం లేదు 90% అని చెప్పేస్తున్నారు కదా, అందుకని లేదు. మరి మీకు తెలిసి ఎంత పర్సెంటేజ్ వెళ్తున్నాయి పథకాల్లోకి, ప్రజల్లోకి? నేను మా వార్డులో వరకు నేను అయితే అందరి దగ్గరికి కలుస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు ఎక్కువగా చెప్పేది కరెంటే. మేము ఉండే లైన్లోనే 10 మంది 20 మంది దాకా పోయింది కరెంటు బిల్లు వల్లనే. 300 యూనిట్లు కరెంటు ఛార్జీలు పెంచేస్తారు, మళ్ళీ 300 యూనిట్లు వస్తే తీసేస్తున్నారు. అసలు ఎందుకు పెట్టారు కరెంటు? అంటే ఎవరు ఎండాకాలం ఏసీ వేసుకోకూడదా? అంటే పేదోడికి ఏసీ వేసుకోకూడదు. ఎండాకాలం వస్తే పథకాలు పోతాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి రాజాగారి తోటలోనేనమ్మా ఒకసారి 2,000 బిల్లు వచ్చిందంట. 300 యూనిట్ల కరెంటు బిల్లు వచ్చిందంట. కరెంటు బిల్లు వస్తే వాళ్ళకి ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారి నుంచి తీసుకుంటున్నది పోయింది. వాళ్ళు పక్కా వైసీపీయే. అమ్మ నేను జగన్మోహన్ రెడ్డికే ఓటేసానమ్మా, నేను ఎన్టీ రామారావు కాడ నుంచి 50 రూపాయల కాడ నుంచి నేను తీసుకుంటున్నాను, నాకు ఈ టైంలో పోయింది అంటే చిన్న పసిపిల్లలు ఉన్నారని ఏసీ వేసుకున్నాము, పెన్షన్ రేషన్ కార్డు పోయిందమ్మా, మాకు కొంచెం ఇప్పించగలుగుతారా అనేసి కూడా అడగటం జరిగింది. ఒకసారి వచ్చిందంట కరెంటు బిల్లు. ఇవన్నీ ఏంటంటే అసలు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నాము. చాలా మందికి అయితే వెళ్ళట్లేదు, ప్రజలు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మరి మీ విషయానికి వస్తే మీరు ఎమ్మెల్యే సీట్ కోసం ఈస్ట్ లో పోటీ పడుతున్నారు, అడుగుతున్నారు అనే వార్త అయితే వినిపిస్తుంది. కాపు మహిళగా ఏమన్నా అవకాశం ఉంటే చేస్తామని చెప్పేసి మేము ఇవ్వటం జరిగింది. మరి ఏమంటున్నారు? చెప్పలేము. అడగటం అయితే వాస్తవమే. కాపు మహిళగా ఏమన్నా ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు మేము ఈస్ట్ అని అడగలేదు, ఈస్ట్ అని మేము చెప్పలేదు. ఒక కాపు మహిళగా ఎక్కడైనా సీట్ ఇస్తే మేము చేస్తామని చెప్పాము. మరి ఎక్కడైనా ఎమ్మెల్యేగా ఎక్కడైనా ఓకే చేసిన ఇప్పుడు జరుగుతున్న ఈ కురుక్షేత్రం యుద్ధ ప్రారంభం లోకేష్ గారే అన్నారు, మరి దీన్ని తట్టుకోగలరా మీరు? ఈసారి మాత్రం అమ్మ జనసేన టీడీపీ పొత్తులో యుద్ధమే జరిగిద్ది. తగ్గేదే లేదు, ఎక్కడ తగ్గేదే లేదు. మేము చూస్తానే ఉన్నాం. వైసీపీ 175 to 175 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఎందుకు కావాలి? ఇది నడుస్తుంది అంటున్నారు. మాకు కామెడీగానే ఉంది. ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల యొక్క వింటున్నాం. అసలు ఎంతమందికి పెన్షన్లు పోయినాయి, సంక్షేమ పథకాలు ఎంతమందికి అందుతున్నాయి, సంక్షేమ పథకాలు తప్ప ఏమన్నా అభివృద్ధి చేశారా?
ఏమన్నా నిరుద్యోగ సమస్య అట్లాగే ఉంది. ఇచ్చారు 1,00,000 మందికి అంటున్నారు, వాలంటీర్ పోస్టులు ఇచ్చారు 5,000 జీతం. ఇప్పుడు పెరిగిన నిత్యావసర సరుకుల కానీ, ఒక కుటుంబం గ్యాస్ రేట్లు కానీ, కరెంటు కానీ, పన్నులు కానీ, ఆ చెత్తకు కూడా పన్నేశారు. వీటన్నిటికీ 5,000 రూపాయలతో ఎలా బతుకుతారు? అవి తప్ప ఏమన్నా ఇచ్చారా? అసలు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటేనే నిరుద్యోగ సమస్య ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళింది. ఎక్కడ ఉంది? మరి వీటిని మీరు అందుకోగలరు? ఒక ఎమ్మెల్యేగా మీకు ఒకవేళ లక్ ఓకే అయింది అనుకుంటే, మీరు ఈ గ్రౌండ్లో ఉన్న రాజకీయాలు ఏదైనా నియోజకవర్గం ఈ రాజకీయాలు తట్టుకోగలరా? మీరు చూస్తే సౌమ్యంగా ఉన్నారు, మీరు తట్టుకోగలుగుతారన్న డౌట్ అయితే ఉంది. మాకు ఖచ్చితంగా మేము చేయగలుగుతాము. ఎందుకంటే నేను కార్పొరేషన్ ఎలక్షన్స్లోనే నేను బయటికి రావటం జరిగింది. కానీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళటం జరిగింది, అక్కడ సమస్యలు తెలుసుకోవటం జరిగింది. నేను గెలిచిన తర్వాత ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో చాలా వరకు క్లియర్ చేశాను. కమిషనర్ దగ్గర ఒక ఏదన్నా మన రోడ్డు వేయాలన్నా, డ్రైన్ కట్టాలన్నా నేను మొన్న రీసెంట్గా ఒక రోడ్డు వేయించాను. నేను దానికి దగ్గర 3 నెలలు నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. నేను 3 నెలలు 3 months తిరిగాను. నాకు ఆ రోడ్డు అవసరం అండి అని తిరిగితే కానీ ఆ పని జరగాలి. పని జరిగేదాకా నేను ఊరుకోను. అంటే మీరు ఎమ్మెల్యేగా కూడా ఈ కాన్ఫిడెంట్తో మీరు ఎమ్మెల్యేగా చేయగలరు అనేది ఒప్పుకుంటారు? చేస్తాం. ఇప్పుడంటే ఒక వార్డు ఉంది మా కింద కార్పొరేటర్, అప్పుడు 23 వార్డులు ఉంటాయి. 23 వార్డులు ఉంటాయి, 22 వార్డులు ఉంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ప్రజలతో ఉండి అక్కడ సమస్యలు క్లియర్ చేయడానికి మాత్రం నా సాయశక్తులు ప్రయత్నిస్తాను. చేయగలరని అయితే కాన్ఫిడెంట్ అయితే ఉంది, వెళ్ళగలరు. ఎందుకంటే నేను కార్పొరేటర్ అవ్వకముందు నాకు డౌట్ ఉండేదేమో, నేను కార్పొరేటర్ అయిన తర్వాత నాకు ఈ ప్రజల్లోకి వెళ్తుంటే తెలుస్తుంది, ప్రజల సమస్యలు కానీ ఇవన్నీ తెలుస్తుంది, చేయగలననే కాన్ఫిడెంట్ కూడా నాకు ఉంది. మరి మీరుంది గుంటూరు పార్లమెంటు పరిధిలో, కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పార్లమెంట్ ఏదంటే గుంటూరు ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈ గుంటూరు పార్లమెంటులో కాపులకి అసలు స్థాయి ఎక్కడిచ్చారు? టీడీపీ ఎవరికి ఏ ప్లేస్మెంట్ ఇచ్చారు చెప్పండి. వైసీపీలో చూసుకుంటే మేయర్, బ్యాంక్ చైర్మన్గా, ఒక మినిస్టర్గా ఒక్క పదవులు. రానున్న రోజుల్లో ఇంకా కాపులకి పెద్ద పీట వేసే దిశగా వైసీపీ వెళ్తున్నప్పుడు మరి ఈ రోజున పొత్తు పెట్టుకున్నారు జనసేనతో. మరి కాపులకి న్యాయం ఎక్కడ జరిగిందని నేను అంటున్నాను, అందరు కూడా అంటున్నారు. లేదండి, కాపులకే చంద్రబాబు నాయుడు గారు కాపులకే పెద్దపీట వేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే 5% రిజర్వేషన్ అనేది కాపులకి ఇవ్వటం జరిగింది బాబు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5% రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ చేసేశారు. సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది, 10,000 కోట్లు ఇవ్వాలా? మరి ఆ డబ్బులన్నీ వేయండి. ఆయన అయితే కాపులకి చేసింది ఏమీ లేదు. పదవులు అయితే ఇచ్చి కూర్చోబెట్టారు కానీ పెత్తనం అంతా అయిందే. అసలు ఏం చేసిందంటే కాపులకు లేదు, ఎటువంటిది చేయలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు కదా పవన్ కళ్యాణ్, ఇప్పటికైనా మీకు న్యాయం జరిగిద్ది అంటారా? కమ్యూనిటీ పరంగా అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ అయితే మాత్రం కమ్యూనిటీ మెయిన్ అనేది నడుస్తుంది ఎలక్షన్, అందుకని అడగాల్సి వస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో వచ్చారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కాపులకి పెద్దపేట వేయటం మాత్రం ఖాయం. కాపులకి ఏదైనా న్యాయం జరిగిద్ది అని అంటే కనుక టీడీపీ గవర్నమెంట్లోనే జరుగుతుంది. ఇప్పుడు గుంటూరు ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే వెస్టే అడుగుతాం. ఈరోజు లేడీ టైగర్ రజని ఎంటర్ అయిందని అంటున్నారు, అదే మాట అంటున్నారు. నేను అది కూడా, ఎందుకంటే మెప్పు చెప్పాలి, విమర్శ చేయాలి, మాట్లాడాలి. ఎంటర్ అయింది గుంటూరు వెస్ట్లో మార్పులు చోటు చేసుకుని ఒక్కొక్కరికి టీడీపీలో భయాలు పుట్టుకుంటున్నాయి. రజనీ గెలుస్తుంది ఖచ్చితంగా ఈసారి, డ్యామ్ షూర్. రజనీ గారు ఇప్పుడు చెప్పేశారు కూడా, ఖచ్చితంగా బీట్ చేస్తాం వెస్ట్ని, తను ఒక శపథం చేసినట్టు చెప్పారు. మరి ఈసారి గుంటూరు వెస్ట్ ఓటమి టీడీపీకి ఖాయము, వైసీపీకి గెలుపు అంటారా? ఆమె చిలకలూరుపేటలో ఏమేమి చేసిందో అందరికీ తెలుసండి. అక్కడ గెలవదని తెలిసిన తర్వాతనే ఇక్కడ వెస్ట్కి 2 టౌన్కి పంపించారు. ఇక్కడ అసలు ఎట్లా గెలుస్తుందండి? అసలు టీడీపీ ఫస్ట్ నుంచి వెస్ట్లో టీడీపీయే వస్తుంది ప్రతిసారి కూడా. ఈ చిన్న 18 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల ముసలోళ్ళని నుంచోపెట్టిన ఎమ్మెల్యేగా ఎవరైనా సరే ఈజీగా గెలిచే టికెట్ అది టీడీపీకి గెలిచేసి. ఈమె ఎంత డబ్బులు పోసినా కానీ, ఎన్ని కోట్లు ఆశ చూపించినా కానీ ఎవ్వరూ లొంగరు. ఆమె గెలిచే సమస్యే లేదు. పక్కాగా అది కంచుకోట టీడీపీ, తెలుగుదేశం పార్టీ.
మాకు నవ్వు వస్తుంది. ఆమె వచ్చి శబ్దాలు చేస్తుంటే మేము వింటున్నాం. ఇవన్నీ అందరూ కామెడీగా ఉందన్నమాట. ఆమె వల్ల కాదు ఇక్కడ గెలవటం. వెస్ట్లో మాత్రం పశ్చిమ అవ్వదు, సస్యమీర అవ్వదు. ఆ కాపు నాయకులను కూడా కదిలిస్తున్నారు వాళ్ళు, రండి మాకు చేయండి అని. అందరూ మాకు చెప్తానే ఉన్నారు, ఇట్లా కదిలిస్తున్నారు, ఇట్లా అడుగుతున్నారని కూడా తెలుస్తూనే ఉంది. కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈసారి టీడీపీకి జనసేనకి చేయడానికి రెడీగా ఉన్నారు. కాపులంతా పక్కాగా కాపులు జనసేనకి టీడీపీకి చేస్తాము, ఏ క్యాండిడేట్ వచ్చినా ఆ క్యాండిడేట్కే మేము చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ నాయకులు ఖచ్చితంగా బీట్ చేసి చూపిస్తాం వెస్ట్ అనుకోండి, నాకు సవాల్ కూడా చేస్తున్నారు. చేస్తారు, లైవ్ చేస్తారు, బీట్ చేస్తాం, డౌటా బీట్ చేసి చూపిస్తాం, రాసిమని అని కూడా అంటున్నారు చాలా మంది. ఆమె ఏమి చేసినా కానీ, ఆమె దగ్గర ఉన్న డబ్బు ఎంత విరజలినా కానీ అక్కడ మాత్రం గెలవటం జరగని విషయం. ఆమె ఓడిపోవటం ఖాయం. అది తెలుగుదేశం కంచుకోట. అది వెస్ట్ వచ్చేసరికి అది మాత్రం మాకు ఆమె సవాల్ విసురుతుంది. అవి చూస్తూనే ఉన్నాము మేము కూడా, మాకు నవ్వొస్తుంది. సమస్య లేదు. మొన్న చూశారు కదా బాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఎంతమంది మహిళలు బయటకు వచ్చారు? 5,000 మంది వచ్చారు బయటికి, వచ్చారు వెస్ట్లో. అయ్యో ఫోన్ చేసి బలవంతంగా అస్సలు సమస్య లేదు, ఏమి లేదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. అందరూ మేము వస్తాం బయటికి, మేము వస్తాం, బాబు గారు రావాలి, బాబు గారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనేసి స్వచ్ఛందంగా వచ్చారు లేడీస్. అసలు మేము ఇంతమంది వస్తారా అని అనుకోలేదు, షాక్ అయ్యారు. వ్యతిరేకత ఉంది. అదే టీడీపీ గెలుపు అనుకోవచ్చా? పక్కా అనుకోవచ్చు. అస్సలు వెస్ట్ వైపు కానీ తూర్పు వైపు కానీ ఈసారి మాత్రం తూర్పులో కూడా తెలుగుదేశం జెండా పాతడం ఖాయం. ఫాతిమా గారు దిగారు, పక్కన గట్టిగా వర్క్ చేస్తున్నారు. అసలు ముస్తఫా గారి కంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు లేడీ అని కూడా అంటున్నారు. లేదు, ఎందుకంటే ఆయన 2 అటెంప్ట్స్గా ఎమ్మెల్యేగా ఉన్నారు ముస్తఫా గారు. ఆయన ఏం చేశారు? 1,00,000 రూపాయల అభివృద్ధి పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నానని కౌన్సిల్లో వచ్చి గొడవ చేశారు. అంటే ఆయన ఏం అభివృద్ధి చేయలేదనే తెలుస్తుంది కదా. ఒక బీఆర్ స్టేడియంనే చూసుకోవచ్చు మనం. బీఆర్ స్టేడియం ఏం డెవలప్ అయింది? మేము చిన్న పిల్లలం అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. ఏం అభివృద్ధి చేశాడు ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి ఫైట్ చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయొచ్చు కదా. ఆ కౌన్సిల్కి వచ్చి నాకు 1,00,000 రూపాయల పనులు జరగట్లేదని ఇదవ్వకపోతే. ఇప్పుడు ఫాతిమా గారు వచ్చిన తర్వాత గ్రౌండ్ లో వర్క్ బాగా జరుగుతుంది, అంటున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందుకని హడావుడి. ఎలక్షన్స్ వస్తున్నాయి, హడావుడి. తర్వాత మామూలే. 10 years నుంచి చూస్తున్నాం. వ్యతిరేకత మాత్రం చాలా ఉంది ముస్తఫా గారి మీద. ఎందుకంటే మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం. తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గారితో పాటు మేమందరం కార్పొరేటర్లం కానీ అందరం వెళ్తున్నాం. అందరూ అంత బయటపడట్లేదు, కానీ బయటపడట్లేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఏదైనా బయట అంటే వాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బయటపడట్లేదు. ఓటింగ్ విషయంలో మేము చూపిస్తామంటున్నారు. ఓటింగ్ టైంలో చూపిస్తారు. ఓటింగ్ టైంలో మేమేంటో చూపిస్తాం అనేసి అంటే ఈసారి గుంటూరు ఈస్ట్ వెస్ట్ అయితే మాత్రం టీడీపీ రావడం ఖాయం. టీడీపీ పక్క. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంత సోషల్ మీడియాని గట్టిగా రన్ చేసినా మళ్ళీ వైసీపీ రేపటిన లీడ్ అవుతుందని చాలా మంది విశ్లేషకులు, కొంతమంది చాలా మంది నాయకులు అంటున్నారు. లేదు, సర్వేలో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుంది, టీడీపీ గవర్నమెంట్ వస్తుందని కూడా సర్వే రిపోర్ట్లో కూడా రావటం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం కదా. తెలంగాణ ఎలక్షన్సే చూసుకోవచ్చు. కేసీఆర్ గారిది ఏమైంది? ఆయన ఎంత కొంత అభివృద్ధి చేశారు. ఈయన ఏం అభివృద్ధి చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు? ఏమీ లేదు. మరి ఎట్లా అనుకుంటారు? వై నాట్ 175 అని ఎలా అనుకుంటారు? పథకాలని ప్రజల్లోకి వెళ్తున్నాయి. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలే. ఈ రోజున ఇన్ఫోసిస్ ఇవన్నీ వైజాగ్లో చేయడమే కానీ, ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లో వైద్యాన్ని అందించడం కానీ, విద్యా విధానాల్లో పెను మార్పులు తీసుకురావడమే కానీ, నాడు నేడు చేయడం కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కొత్తగా పెద్దపీట వేశారనేది కూడా వినపడుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్, నాడు చూడండి నేడు చూడండి అనేసి స్కూల్స్ మొదలు పెట్టారు, కానీ ఎక్కడ కంప్లీట్ అయినాయి? ఎక్కడ వస్తున్నాయి నిధులు? ఎక్కడ వస్తున్నాయి? ఆపేశారు. మాకు జలగల రామారావు స్కూల్లో నాడు నేడు పనులు అయిపోయినాయి, నాంచారమ్మ స్కూల్లో అట్లా ఆగిపోయినాయి. అంటే ఒక 50% అయినాయి, మిగిలింది పైనుంచి అమౌంట్ రాక ఆపేశారు. ఏదైతే ఫుల్గా పూర్తి కావట్లేదు. నాడు నేడు పనులు అయితే అయిపోయినాయి. ఇంకా సంక్షేమ పథకాలు అంటారా, ఈ 300 యూనిట్లు కరెంటు బిల్లు ఒకటి, 4 వీలర్ ఉండకూడదు, కనీసం ఒక 50 గజాలు ఇల్లు ఉండకూడదు అనేసరికి చాలామందికి పోయినాయి. అదొక అగైనెస్ట్ అయిపోయారు. తర్వాతనేమో ఈ ఛార్జీలు,
కరెంటు ఛార్జీలు పెంచేశారు, పన్నులు ఇంటి పన్నులు పెంచేశారు, కొత్తగా చెత్తలకు పన్ను వేశారు. ఈ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్లో లేదు. ఇప్పుడు గుంటూరు ఈస్ట్లో నజీర్ గారి పేరు వినబడుతున్న డేగల ప్రభాకర్ పేరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా రావచ్చు అనేది కూడా వినపడుతుంది. అది మీకు తెలుసా? ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే చాలామంది ట్రై చేస్తారు ఎమ్మెల్యే టికెట్ కోసం, అది కామన్. లాస్ట్కి ఎవరికి ఇచ్చేది ఫైనల్ అనేది స్టేట్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఈస్ట్లో అసలు గవర్నమెంట్ ఒకవేళ టీడీపీ వస్తే పూర్తి చేయాల్సిన అసలు ముఖ్యమైన పనులు ఏమున్నాయి? అసలు ఫస్ట్ మనకి స్టేడియం ఒకటి, ఇప్పుడు మనకి వెస్ట్ వచ్చేసరికి ఎన్టీఆర్ స్టేడియం బాగా డెవలప్ అయింది, కానీ ఇటు అసలు ఏమీ లేదు. ముందు ఆ స్టేడియం డెవలప్ అయితే ఇంటర్నేషనల్ స్టేడియం చేస్తే చాలా అసలు నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అసలు తూర్పు అయితే మెయిన్ రోడ్స్ ఉన్నాయి, అవి అంతా గుంటలు ఆ రోడ్లు వేయటం జరగట్లేదు. అది ఆర్ఓబి అంటారు, ఆర్యూబీకి సంబంధించినవి అంటారు. అవన్నీ రోడ్లు వేయిస్తే బాగుంటాయి. అంతా మెయిన్ రోడ్లు అంతా గుంటలే, బండ్లు వెళ్తాం కానీ అన్నీ అవి అసలు పట్టించుకోవట్లేదు. ముందు అవి వేయించాలి. మెయిన్ చెప్పాలంటే యూజిటీ ప్రాబ్లం బాగా ఉంది. డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం మాత్రం చాలా ఉంది. మాకు వచ్చేసరికి ఇక్కడ మనకి గాయత్రి హోటల్ నుంచి చార్మినార్ హోటల్ దాకా ఎప్పుడో ఎన్నో ఏళ్ల కిందట వేసిన యూజిటీ లైన్ అది. ఆ లైన్ అసలు ఫుల్గా బ్లాక్ అయిపోయింది. వాటర్ ఎంత ఒక 15% వెళ్తుంది మనకి రైలుపేట నుంచి కొత్తపేట మీదుగా గుంటూరు వారి తోట మీదుగా వెళ్తుంది. మనకి గుంటూరు వారి తోటకి వెళ్ళేసరికి ఏ మ్యాన్ హోల్ చూసినా ఫుల్గా డ్రైనేజ్ వాటర్ ఉంటుంది. అదేం చేస్తారంటే వెహికల్ తీసుకొస్తారు, తోడతారు, పెద్ద కాలంలో వెళ్ళిపోస్తారు. అంతేగాని అది పెద్దది, అది ఆ లైన్ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. నేను వచ్చినప్పటి నుంచి కౌన్సిల్ పెడతానే ఉన్నా, క్వశ్చన్ సాల్వ్ చేయట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. అది కొత్త లైన్ వేసుకుంటే క్లియర్ అయిపోద్ది. కొత్త లైన్ వేయొచ్చు కదా. ప్రజలకు తెలుస్తుందా? తెలుస్తుంది. మేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళు మాకు సమస్యలు ఫోన్ చేస్తారు. ఇళ్లలోకి డ్రైనేజ్ వాటర్ వస్తుంది. గుంటూరు వారితో వచ్చేసరికి మేడం మేము ఉండలేకపోతున్నాం మేడం అంటే నేను వెళ్తే ఏం చేస్తాం, అదంతా ఫుల్ వెహికల్ వస్తుంది. ఫోన్ చేస్తే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయగానే వెహికల్ పంపిస్తారు. అది నీళ్ళు తోడేసి పెద్ద కాలువలో వదులుతారు. ఏంటి మేడం ఇట్లా అంటే ఏం చేయమంటారు, నేను ఎన్నో కౌన్సిల్లో పెట్టినా పట్టించుకోవట్లేదు, ఆ గవర్నమెంట్ రానియండి వేపిస్తామని చెప్తున్నారు. రేపు టీడీపీ వస్తే ఇవన్నీ సాల్వ్ చేస్తారు తప్పకుండా. అంటే ఈస్ట్లో అయితే మార్పులు వస్తాయి ఖచ్చితంగా. అంటే ఎవరిని మీరు బాబు గారు ఓకే చేసి వాళ్ళు గెలిపించుకోవడానికైనా మీరైనా సరే గెలవడానికైనా సిద్ధంగా అయితే ఉన్నారు. ఎవరైనా సరే హైకమాండ్ ఎవరిని ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టినా సరే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసి వాళ్ళని గెలిపించుకొని ఈ తూర్పు వైపు అభివృద్ధి పదంలో తీసుకెళ్లే దిశగానే ఉన్నాం మేము. ఇదే ఈస్ట్లో రేపటి వైసీపీ నుంచి ఒక కీలకమైన వ్యక్తి పోటీ చేయడానికి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతను గనక వస్తే వైసీపీకి ఖచ్చితంగా డ్యామ్ షూర్ గెలవచ్చు, పక్క ఇంక మాట్లాడడానికి లేదని కూడా వినపడుతున్నాయండి. చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. ఆలీ వస్తారు, సినిమా యాక్టర్ అనేసి అంటున్నారు. ఏం చేస్తాడండి ఆయన సినిమాలో కామెడీ చేసుకోవటం కనుక నియోజకవర్గంలో తిరిగి ప్రజల సమస్యలు ఏం చేస్తాడండి? ఇప్పుడు వాళ్ళు ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు వచ్చి మురికి వాడల్లో వీటిలో తిరుగుతారా? ప్రజల దగ్గరికి వెళ్తారా? స్లమ్స్లోకి వెళ్తారా? వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు? ఈ 10 సంవత్సరాలు ముస్తఫా గారు ఉన్నారు, ఏం చేశారు? రేపు వాళ్ళు వచ్చినా అంతే చేస్తారు. అంతే. ఇక్కడ కాపులకి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాపులకి పెద్ద పీట వేస్తే కాపులకు ముఖ్యంగా ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? రిజర్వేషన్ ఇవ్వాలి కాపులకి. కాపుల్లో కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. చదువులకు కానివ్వండి, వాళ్ళు విదేశీ విద్యకు కానివ్వండి ఇస్తే. ఇప్పుడు బాబు గారు ఏంటంటే బీసీల్లో కలుపుతాము అని చెప్పారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, గత గవర్నమెంట్లో. కానీ అది ఇంకా ఆచరణలోకి అయితే రాలేదు. అది చేస్తే చాలామందికి లాభం చేకూరుతుంది కాపుల్లో కూడా, పేదవారికి. ఓకే, మీరు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని నాయకులతో మాట్లాడాలంటండి, టీడీపీలో ఉన్న నాయకులు వాళ్ళు బీసీని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు అని అంటారు. నిజంగా ముట్టుకోరా మీరు? ఏంటి అసలు ఇట్లాంటివి కూడా వస్తాయా? లేదు, అస్సలు అట్లాంటిది ఏమీ లేదు. వీళ్ళంతా ఏదో ఒకటి అంటారు చూడండి, గుడ్డగాల్చి మీదేస్తారంటారు చూడండి, ఏదో ఒకటి. ఇంకా మనకు తెలిసిందే కదా వైసీపీ వాళ్ళనే మాటలు. అట్లా ఏమీ లేదు. మేము ప్రతి ఒక్క స్లమ్స్లోకే మేము వెళ్తున్నాము. మేము ప్రతి పేదవాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ప్రతి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాము. తెలుసుకుంటా కానీ మీకు ఆ భేదం అయితే లేదు. అందరం మనుషులమే. అందరం మనుషులే. కుల మతాలన్నీ వీళ్ళు పెడుతున్నారు, అదేమి లేదు. రేపటి రోజున
175 నియోజకవర్గంలో టీడీపీ ఎన్ని నియోజకవర్గాలకు గెలిచి బీట్ చేయబోతుంది, ప్రభుత్వాన్ని రాణించబోతుందంట? 150 సీట్లు తక్కువైతే రాదండి, పక్కానా? పక్కా వస్తుంది. ఏంటి కాన్ఫిడెంట్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగా చేస్తే ఆయనే విన్ అయ్యేవాడేమో, ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళేమో. కానీ ఆయన పాలన ఏం చేశారు, ఉన్న కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి. ఏం చేశారు, అభివృద్ధి ఏముంది? అమరావతి రాజధాని ఓకే చెప్పేసి వచ్చారు, తర్వాతనే 3 రాజధానులు అంటున్నారు. పోనీ 3 రాజధానులన్నా డెవలప్ చేశారు, అది లేదు. సంక్షేమ పథకాలు అందరికీ చేరుతున్నాయి అంటే అది లేదు. ఇప్పుడు పథకాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఏది 300 యూనిట్ల కరెంటు బిల్లు, ఇవన్నీ మైనసే జగన్మోహన్ రెడ్డి గారికి. కార్ 4 వీలర్ ఉండకూడదు, 40-50 గజాలు ఇల్లు ఉండకూడదు, ఇవన్నీ మైనసే. మరి ప్రజల వ్యతిరేకత రావడానికి కారణం ఇవి 300 యూనిట్ల కరెంటు బిల్లు వల్ల చాలా మందికి పోయినాయి. అసలు ఎప్పుడు ఫస్ట్ నుంచి వైసీపీకి ఉండే, జగన్మోహన్ రెడ్డి ఉండే ఓట్ బ్యాంక్ కూడా రెడ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఒక అతను వికలాంగుడు అనమాట, ఒక అతను రాజాగారి తోటలో ఉంటారు, ఆవిడ వచ్చింది రెడ్లు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసానండి, నాకు పెన్షన్ పోయింది అన్నాడు. ఏంటమ్మా ఎందుకంటే 50 గజాలు ఇల్లుందండి, 50 గజాలు ఇల్లుందంట. ఇప్పుడు అర్థం కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయ్యుండి సైకో పోవాలి, సైకో అని ఎందుకు అంటున్నారు? సైకో పోవాలని అంటున్నారంటే ఎప్పుడైనా సరే ప్రజలకి ఒక హక్కు ఉంది, అడిగే రైట్స్ ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్లో ఏదైనా నచ్చకపోయినా కానీ అది డైరెక్ట్గా అడిగేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎవరైనా ఆ అవినీతిని కానీ ఏదైనా కానీ బయటికి ఓపెన్గా చెప్తే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళని జైల్లో పెట్టేసి వాళ్ళ మీద అరెస్ట్ చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి చిన్న వాళ్ళని కూడా వదలట్లేదు. చిన్న మామూలుగా మెసేజ్లు పంపిస్తారు, వాట్సాప్లో మెసేజ్, వాళ్ళని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇంట్లో చిన్న వాటిలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చిన్నవి కూడా వదలకుండా ఈ విధంగా వాళ్ళ కార్యకర్తల చేత దాడులు చేయించటాలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఇంకా అందరూ ఇంకా ఏమంటారు, సైకోనే అంటారు. అందుకని సైకో పెట్టారు. అందుకని అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అడిగే రైట్స్ ఉంటుంది, ఎక్కడ అడగనిస్తున్నారు? ఏదైనా బయటకు వస్తుంటేనే భయపడేటట్టుగా ఇది చేస్తున్నారు కదా. అందుకని ఇంకా అన్నిటికీ తెగించిన అలాంటి కార్పొరేట్లు కానీ కార్యకర్తలు కానీ బయటకు వచ్చి ఏదైతే అదేం పెట్టుకుంటే పెట్టుకొని అనేసి చూద్దాం. మరి ఈ ఎలక్షన్స్ ఒక పెద్ద వారు చరిత్రలో ఉండిపోద్ది. 24 ఒక సవాలు అసలు అంటే అనకూడదు కానీ రెడ్డా కమ్మ అన్నది నడుస్తుంది, కానీ టీడీపీ వైసీపీ కంటే ఎక్కువ నడుస్తుంది. ఎవరొకరు తేలాలి అనేది నడుస్తుంది బయట. మరి ఈ వారికి మీరు సిద్ధమా? కానీ ఇందులో కుల మతాలు అవి చూడకూడదు. కానీ పాలన బాబు గారు ఏంటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడు అవినీతి లేదు, ముద్ర లేదు బాబు గారికి. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. మనం తెలంగాణ చూసాం కదా, సైబరాబాద్ కానీ ఇవన్నీ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ పునాదులు వేసింది బాబుగారే. బాబుగారు మనం గెలిపించుకుంటే ఏంటంటే యువతకి కానీ కంపెనీస్ వస్తే, అమరావతి రాజధాని అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆయన మనకి రాష్ట్రానికి ఎంతో అవసరం ఈ టైంలో. మనకేంటంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల అప్పులు చేశారు, 10 లక్షల కోట్ల అప్పు చేశారు. దానికి దగ్గర 35 వేల కోట్లు వడ్డీలు కడుతున్నారు. ఆ వడ్డీలకి నిత్యావసర సరుకులన్నీ పెంచేసి బయట రాష్ట్రాల మీద చూసుకుంటే పెట్రోల్ రేట్లు మన రాష్ట్రంలోనే ఎక్కువ. అన్నీ పెరిగిపోయినాయి. ఎలా బతుకుతారు? ఎందుకు నేను ఈ కమ్యూనిటీ దాంట్లో అంటే ఒకప్పుడు ఆర్జీవి గారు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనేది ఒక మూవీ రిలీజ్ చేశారు. ఇప్పుడు కమ్మ రాజ్యంలో కాపులు అనేది కూడా అనొచ్చేయం. ఏదైనా కానీ రాష్ట్రం అభివృద్ధి కోసమే, ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ రెండు కలిసి ఏది చేసినా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసమే, ఈ అరాచక పాలన పోవటం కోసం. అయితే 24 మాత్రం ఖచ్చితంగా మీ పార్టీ వస్తుంది. పక్కా. మొన్న తెలంగాణలో వచ్చింది, ఎంతో కొంత అభివృద్ధి చేసిన కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈయన ఏం అభివృద్ధి చేశారు? ఈయన కూడా ఇంట్లో కూర్చోబెడతారంటారా? ఇంట్లో ఉంటారని నేను ఎట్లా అంటానండి? ఉన్నాయి కదా, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అవన్నీ స్కామ్ జరిగిందనేసి బెయిల్లో ఉన్నారు కదా, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే జైలుకి వెళ్తారు, ఇంటికి కాదు. ఇంకా వెళ్తారు.
ఇప్పుడు పథకాలన్నీ క్యాన్సిల్ అంటున్నారు. ఇల్లు లేని వాళ్ళు కూడా జగన్ అన్న సొంత ఇంటి కళ నెరవేర్చారు కదా, మీరు అది కూడా రాంగ్ అంటారా? ఇంకా అన్నీ చెప్పారు కదా, ఇది కూడా ఏమైనా ఉంటే చెప్పడానికి ఇందులో అయితే ఏమి ఉండవు. టిట్కో ఇల్లు ఉన్నాయమ్మా, టిట్కో ఇల్లు బాబు గారు కట్టించారు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా టిట్కో ఇల్లు ఎందుకు అందించట్లేదు? వాళ్ళకి మళ్ళీ బ్యాంకులో లోన్లు తీసుకోవాలన్నారు, లోన్లు కట్టుకుంటున్నారు, మరి బయట అద్దెలు కట్టుకుంటున్నారు. ఆ ఇల్లు ఇస్తే ఆ ఇళ్ళలోకి వెళ్ళి లోన్లు కట్టుకుంటారు కదా, కట్టితే ఆ ఇళ్ళలోకి ఇస్తే కనుక బాబు గారికి పేరు వస్తుంది అని ఆ టిట్కో ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను గెలిచిన కొత్తలో నేనమ్మ సచివాలయాలకు కానీ వాటికి వెళ్ళటం జరిగింది. తర్వాత ఒక 2 వాలంటీర్లు మాత్రం గొడవ పడ్డారు ఒకసారి. దేనికి? మరి ఏదో ఇష్యూస్ మీద ఏదో గొడవ పడ్డంటున్నారు. నా దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే మేడం ఇల్లది వచ్చి చాలా అవినీతి జరిగింది మేడం అనేసి కూడా చెప్పడం జరిగింది. అవినీతి జరిగింది, అసలు ఏం జరిగిందమ్మా ఏంటి అనేసి కూడా అడగటం జరిగింది. అంటే అర్హత లేని వాళ్ళకి కూడా లంచాలు తీసుకొని ఇల్లు ఇచ్చారు, చాలా జరిగినాయి, మీరు అవి బయటకు వస్తే చాలా బయటకు వస్తాయి మేడం అని వచ్చారు. నాకు చెప్పారు, నేను అడగటం కూడా జరిగింది. అలాంటిది ఏం లేదని కప్పిపుచ్చారు, కానీ అక్కడ మాత్రం అవినీతి అయితే జరిగింది. అంటే అర్హత లేని వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు. జగనన్న కాలనీలో సెంటు భూములు ఇచ్చేసేసారు. డబ్బులు తీసుకోవటం, వాళ్ళు షేర్ చేసుకోవటం, పంచుకోవటం, వాలంటీర్లు అలా కూడా జరిగింది. అలా కూడా చాలా జరిగినాయి. అయితే ఇళ్లలో కూడా ఉన్న ఈ పథకంలో కూడా జరిగింది అవినీతి. ఇళ్ల స్థలాల్లో కూడా జరిగింది. అర్హత లేని వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు, అర్హత ఉన్న వాళ్ళకి చాలా మందికి రాలేదు. ఇప్పుడు మద్యపాన నిషేధిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి అన్నారు, మహిళలకి మద్యపానం మొట్టమొదటిగా చేసేది మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం ఎక్కడ చేశారండి? ఇంకా రేట్లు పెంచేసి నాసి రకం మందు తీసుకొచ్చేసి అది వాడటం, అది తాగటం వలన వాళ్ళ కిడ్నీలు కానీ వాళ్ళ లివర్లు కానీ అన్నీ పాడైపోయి ఎంతమంది హాస్పిటల్స్ మానేయాలని రేట్లు పెంచి మానేయాలని ఇదంతా చేస్తున్నారు. ఎట్లా మానుతారు? ఈ కూలి పనులు చేసుకునే వాళ్ళు దాని మీద డిపెండ్ అవుతారు. ఎక్కువ స్లమ్స్లో ఉండే వాళ్ళు, కూలి పనులకి వెళ్ళే వాళ్ళే అవి తాగుతారు. తాగటం అలవాటు అయిన వాళ్ళు మానరు. ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఏమో బయట నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. అక్కడ కూడా పోలీసుని సెక్యూరిటీని పెట్టి, అంటే బయట నుంచి వస్తున్నాయి అని చెప్పేసి బాటిల్స్ అని చెప్పేసి అక్కడ కూడా సెక్యూరిటీని పెట్టడం జరిగింది. ఎంతమంది ఇదంతా ఈ మద్యపాన నిషేధం అని చెప్పారు కానీ చేయకుండా ఈ రేట్లు పెంచేసి నాసిరకం మందులు పెట్టడం వల్ల ఎక్కువ సఫర్ అవుతుంది. చాలా కూలి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది. మేము దాని మీద కూడా మేము ధర్నాలు అవి చేస్తూ ఉంటాం, ఇట్లా జరుగుతుందన్నా కానీ ఎక్కడ ఏ మార్పు లేదు. చాలా మైనస్. ఇది కూడా మద్యపాన నిషేధం అనేది కూడా చాలా మైనస్. దానివల్లనే అమ్మ ఒడి ఇస్తున్నాను నేను అంటున్నారు. అంటే మందు బాటిల్స్ రేట్లు పెంచేసి నాసిరకం మందులు వాడి దానికి అమ్మఒడి ఎందుకు? అది పెంచటం దేనికి? నాసిరకం మందు తేయటం దేనికి? దాని మీద వచ్చే లాభం అంతా అమ్మఒడి డబ్బులు ఇవ్వటం దేనికి? తల్లి మెడలో పుస్తులు తెంచడం తప్ప ఏం లేదు. దానివల్ల వాళ్ళ కుటుంబం అంతా సఫర్ అవుతుంది కదా. ఓకే, ఇంకేమన్నా మీ కార్పొరేటర్గా నెక్స్ట్ ఒక పొలిటికల్ లీడర్గా ఏమన్నా సందేశం ఇవ్వబోతున్నారా ప్రజలకి? నేను ఒక కార్పొరేటర్గా అమ్మ నేను ఒకటే చెప్తున్నాను, నాకైతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన పగ తీర్చుకోవడానికి వచ్చారు, కక్షపూరితంగా వచ్చారనిపిస్తుంది. ఏంటంటే రావటంతోనే సభా వేదిక కూల్చటం, 9 కోట్లు విలువ చేసేది, మళ్ళీ ఆ కూల్చిన కలగొట్టినవి అవి కూడా తీయకుండా అట్లాగే పెట్టారు. ఏంటంటే అది చూసి ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా అటువైపే, ఆయన వెళ్ళేటప్పుడల్లా అది చూసి బాధపడాలనో మరి ఏమో ఆయన కక్ష తీర్చుకోవడానికే వచ్చారు. చక్కగా పరిపాలన చేస్తే బాగుండేది. ఇప్పుడు తమిళనాడులో వచ్చేసరికి స్టాలిన్ ఉన్నాడు, బ్యాగుల మీద జయలలిత గారి బొమ్మలు ఉంటే అది తీస్తే ఎన్నో వేల కోట్లు మరి కొత్తవి తీసుకోవాలంటే ఖర్చు అవుతుంది అనేసి అంటే అయ్యే కంటిన్యూ చేశారు. అమ్మ క్యాంటీన్లు కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఈయన కూడా వచ్చినప్పుడు ఈ సభా వేదికలు కూల్చకుండా అన్న క్యాంటీన్లు కంటిన్యూ చేస్తూ అట్లా ఏదన్నా పెద్ద ఆయన కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సలహాలు తీసుకొని ముందుకు పోయినట్టయితే బాగుండేది. కానీ ఆయన వచ్చిన కాడ నుంచి కక్ష తీర్చుకోవటము, అన్న క్యాంటీన్లు తీసి పడేసేయటము, యువగలం పాదయాత్ర లోకేష్ బాబు గారు చేస్తుంటే దాని మీద చేయనీయకుండా చేయటము, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు రోడ్లు వేయించడం కాడ నుంచి ఆయన సెక్యూరిటీ ఇవ్వటం కాడ నుంచి అన్ని బాబు గారు బాగా పెట్టారు. అప్పుడు అవన్నీ పెట్టబట్టే ఆయన పాదయాత్రలు చేయగలిగాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు లోకేష్ బాబు గారు చేస్తుంటే ఎన్ని అడ్డంకులు, మైకులు ఉండకూడదు, స్టేజ్లు ఉండకూడదు, మైకులు తీసేయటం, మాట్లాడకూడదు. ఇప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఈయన్ని మాత్రం మనం ఇంటికి పంపించేయాలని
పంపించేస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. మనం ఇప్పుడు వెళ్ళి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులు అగైనెస్ట్గా ఉన్నారు. ఇప్పుడు అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు 10 days నుంచి. వాళ్ళకి అప్పట్లో వాగ్దానాలు చేశారు పాదయాత్ర చేసేటప్పుడు, తెలంగాణ మీద మీకు పెంచిస్తానని చెప్పేసి వాగ్దానం చేసి, ఎంత బాబు గారు 10,000 జీతం ఇస్తుంటే ఆయన 1000 రూపాయలు పెంచారు. మరి వాగ్దానం చేసినట్టుగా పెంచాలిగా, పెంచలేదు. అయ్యే వాగ్దానం చేసినాయేగా పాపం వాళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళు వాగ్దానం చేసినట్టు 5 సంవత్సరాలు అవుతున్నా కానీ పెంచకపోతే మళ్ళీ వారు ధర్నాలకు తిరిగారు. ఎవరికి ఏం చేశారు? నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండిపోయింది. ఒక జాబ్ క్యాలెండర్లు అన్నారు ప్రతి సంవత్సరం. ఎక్కడ ఎవరికి ఉద్యోగం ఇచ్చింది ఏం లేదు, వాలంటీర్ పోస్టులు తప్ప. ప్రతి ఒక్కళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది, తెలంగాణనో బెంగళూరు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బాగా వ్యతిరేకత ఉంది. ఆయన చేసిన పాలన నచ్చట్లేదు. కక్ష కోసమే వచ్చారు. ఆయన ప్రజల కోసం చేసినట్టయితే బాగుండేది. కక్షలన్నీ కాకుండా అందరితో కలిసిగా ఎట్లా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనేసి చేసినట్టయితే బాగుండేది. మొన్న అమర్ రాజా బ్యాటరీది ఉంది, గలా జయదేవ్ గారి కంపెనీని, అది తీసేది, దానివల్ల హాని జరుగుతుంది, పొల్యూషన్ అని చెప్పేసి తీయించేశారు. కేటీఆర్ గారు పిలిచిపెట్టించుకున్నారు. ఇప్పుడు లూలుది ఇంకోటి కూడా ఉంది, బాబు గారు స్థలం ఇస్తే ఏదో కమిషన్ లేదు అడిగారని చెప్పేసి వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు, పెద్ద మాలు పెట్టుకున్నారు. ఇవన్నీ ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా, ఇట్లాంటివన్నీ పంపించేయడం జరిగింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి మైనస్ అంటారు. అంతే. పరిపాలన అనేది రాష్ట్ర అభివృద్ధి ఏది ఎంత ఎక్కువ ఏంటంటే కక్ష తీర్చుకోవటం ఎక్కువ కనపడుతుంది. ఎవరన్నా మాట్లాడితే, ఇది జరుగుతున్న అన్యాయం మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జైలుకు పంపించడం, వాళ్ళ మీద దాడి చేయటం, జైలుకు పంపించకపోతే కేసులు పెట్టడం, వాళ్ళ ఇళ్ళ మీద దాడికి వెళ్ళటం ఇవే జరుగుతుంది. ఇవి నచ్చట్లేదు జనాలకి. కాబట్టి సో 24కి మాత్రం పక్కా టీడీపీ పక్కా, బాబు గారు ముఖ్యమంత్రి అవడం పక్కా. చూసారు కదా, వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే నాకు మాట్లాడడం రాదు అంటూనే గుంటూరు ఎమ్మెల్యే దగ్గర నుంచి మేయర్ దాకా ఎన్నో కీలకమైన విషయాలు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ నుంచి కూడా ఎవరు ఇంతవరకు చెప్పని ఓపెన్గా మాట్లాడిన విషయాలు కూడా మనతో చెప్పడం జరిగింది. మరి ఎవరండి లేడీస్కి మాట్లాడడం రాదన్నారు, మాట్లాడితే అన్నీ వస్తాయి. ఓకే, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మిమ్మల్ని మళ్ళీ కలిసి అందరూ సెలవు. నమస్కారం.